British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 పోలీస్ మాధవ్ రెడ్డి గారు. బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ తీసుకోండి? బై ఛాన్స్ అనే చెప్పాలండి. అంటే 2000 got DSP by chance. I feel very happy that I got into the police department. సాధారణంగా నక్సల్ ప్రభావం పెరగడానికి ప్రధాన కారణం ఫారెస్ట్ అధికారులే అంటే ఒకట వార్త. గిరిజనులందరూ కూడా ఫారెస్ట్లకు వెళ్తారు, వాళ్ళని అడ్డుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని ఉంది. వాస్తవం అంటారు? మేబీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫారెస్ట్ పూర్ పీపుల్ మీద ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఇవన్నీ ఒక పాజిటివ్ థింగ్స్గా తీసుకొని నక్సలిజం అనేది డెవలప్ కావడం జరిగిందని. ఎప్పుడైనా మీకు ఎలుగుబంట్లు కానీ ఇటువంటి కనబడేవా? విలేజెస్కి వచ్చి ఒక సందర్భంలో అటాక్ చేయడం లేదు. ఒక విలేజ్లో ఆ గ్రామస్తులు వాటిని న్యాచురల్లీ రిటాలియేట్ చేసి చంపడం జరిగింది. వాళ్ళేమో చూస్తే చావు బతుకు మధ్యలో ఉన్నారు, అంటే సీరియస్లీ ఇంజూర్డ్ అండ్ హాస్పిటల్. సార్, ఫ్యాక్షనిస్ట్కి భయం రావాలంటే పోలీస్ ఎప్పుడు కూడా కళ్ళలో రావాలి, లేదా కళ్ళు తెరవగానే ఎదురు పోలీస్ కనపడాలి. మూడోది కౌన్సిలింగ్, కంటిన్యూ కౌన్సిలింగ్ చేయాలని సీనియర్ ఆఫీసర్ చెప్తారు. ఈ మూడు చేశారా? ఫ్యాక్షన్ అనేది మామూలుగా మనం అనుకుంటాం ఓన్లీ విలేజెస్లో కొన్ని ఫ్యామిలీస్ మధ్య పొలిటికల్ అఫిలియేషన్స్ తీసుకోవడం జరిగింది. పొలిటికల్ సపోర్ట్స్ బిట్వీన్ బోత్ పొలిటికల్ బాడీస్. పుట్టపర్తిలో మీకు బాగా మెమరబుల్ ఉంటుంది. మేజర్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు. కంటిన్యూస్లీ ఛాలెంజింగ్గా ఉంది. మోస్ట్ ఛాలెంజింగ్ మీద ఒక పక్క మ్యాన్ పవర్, జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటూ ప్రాపర్ బందోబస్తులు చేసుకుంటూ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 పోలీస్ ఆఫీసర్, పేరు ఎస్వి మాధవ్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన్యం జిల్లా. మాధవ్ రెడ్డి గారు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో కూడా పనిచేసి ప్రజెంట్ పార్వతీపురం జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడున్న ట్రెడిషనల్ క్రైమ్ తగ్గిందా, ఇప్పుడున్న సైబర్ క్రైమ్ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తున్నారనే విషయంతో పాటు మన్యం జిల్లాలో జరుగుతున్న క్రైమ్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ముఖ్యంగా గంజా అరికట్టడానికి ఏం చేస్తున్నారు, ఎక్కువగా యువతీ యువకులు చిన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, ఆ పోక్సో చట్టంపై వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు విషయాన్ని మాధవ్ రెడ్డి గారు అనిపిస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే. మీకు ఎప్పుడో పుట్టపర్తిలో ఉన్నప్పుడు అడిగానండి, అప్పుడే నేను ఇప్పుడు వద్దులండి అన్నారు. అప్పుడే కొత్తగా వచ్చాను. సార్, ఈ పుట్టపర్తికి వెళ్ళే ముందు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తీసుకుంటే ఎక్కువగా ఇక్కడ ఒకప్పుడు ఎఫెక్టెడ్ ఏరియా, ఇప్పుడు కొంచెం బాగా డ్రై అయిపోయింది. కానీ ఆ భావజాలం అయితే అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఆ భావజాలం వైపు యువత వెళ్లకుండా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? రెండోది, ఒరిస్సా పక్కనే ఉంది కాబట్టి మీకు గంజా అక్కడ పండించిపోయినా ఆ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కనిపిస్తుంటుంది, ఆ బ్రేక్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? మూడో విషయం, ఎక్కువగా చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వెళ్ళిపోవడం, తర్వాత అది పెళ్లి వరకు వెళ్ళిన తర్వాత మీరు పోక్సో చట్టం పెట్టడం, జైలుకి పంపడం, అక్కడ వాళ్ళ పేరెంట్స్ మధ్య క్లాష్ రావడం, ఇటు ఆ తర్వాత పేరెంట్స్ మీద వెళ్ళిన తర్వాత ఇటీవల ఒక అబ్బాయి సూసైడ్ కూడా చేసుకున్నాడు. అటువంటి రిపీట్ కాకుండా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఏం చేస్తున్నారు? ఈ మూడు కార్యక్రమం విషయం చెప్పే ముందు మాధవ్ రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడం? యూనిఫామ్ బై ఛాన్స్ అనే చెప్పాలండి. అంటే 2007 నోటిఫికేషన్ అండ్ 2009లో గ్రూప్ 1. మీ పేరెంట్స్? సో గ్రూప్ 1లో ఐ గాట్ DSP by chance, but I feel very happy that I got into the police department. సో నా నేపథ్యం అండి, నాది నేటివ్ వచ్చి కడప జిల్లా. మై ఫాదర్ ఆయన బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు, ఎస్వి రమణారెడ్డి. తల్లి విజయలక్ష్మి గారు, షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. సో ఐ హ్యావ్ ఏ వైఫ్ ఉదయ్ సంజ అండ్ ఇద్దరు పిల్లలు, పాప హిరణ్య అండ్ బాబు అద్వైత్. ఓకే సార్, మీ బాల్యం అంతా కడపలో జరిగిందా? యా, నా ఇంటర్ వరకు నేను కడపలోనే చదివాను.
దాని తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో చేశాను. దెన్ మన అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఒకటి బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఐ హావ్ డన్ మై పీజీ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. దెన్ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కి అనేసి హైదరాబాద్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా వేరియస్ ఎగ్జామ్స్ అందు ప్రిపేర్ అవుతూ దెన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అయ్యి ఒక 4 years ఐ వాజ్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ సో నేను నిజామాబాద్ కామారెడ్డి సబ్ డివిజన్లో ఇందల్వాయి రేంజ్ ఆఫీసర్గా 2 years చేశాను. సో 2 years ట్రైనింగ్ 2006 నుంచి 2010 వరకు. ఓకే సార్, అక్కడ మీకు బాగా ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఇంద్రవాయిలు చేశారు, ఇంద్రవాయిలు తర్వాత ఇటు గాంధారి, ఈ ఫారెస్ట్ అంతా మీకు కొట్టన్పిండ. ఎస్, అక్కడ మీకు మెమరబుల్ చెప్పండి సార్. అంటే మీరు 2010లో చేశారా? కాదండి, అంటే 2006 బ్యాచ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బట్ ట్రైనింగ్ అంతా అయిపోయి 2007 నుంచి 2010 వరకు. సార్ మూమెంట్ అప్పుడు ఉండేదా నక్సల్ మూమెంట్ ఆల్మోస్ట్ తగ్గింది. సో దట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ బాగా ఒకప్పుడు ఎఫెక్టెడ్ ఏరియా. ఈవెన్ మై రేంజ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇందల్వాయిలో అది 2 సార్లు అప్పుడు మావోయిస్టులు పెంచడం జరిగింది. దాన్ని డైలాబిటేటెడ్ బిల్డింగ్లో నేను నా ఆఫీస్ నిర్వహించడం జరిగింది. బట్ ఫారెస్ట్ జాబ్ ఇస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సో అంటే వృత్తిపరంగా బోత్ హ్యావ్ సీన్ పోలీసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంటేషన్, ఒక పక్క వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ, అండ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నీ కూడా ఈ బౌండరీస్ అన్ని సర్వే చేయించి దాదాపు ఒక 5 రిజర్వ్ ఫారెస్ట్ నేను అప్పట్లో సర్వే చేయించి రీస్టోర్ చేయడం జరిగింది. బికాజ్ ఫారెస్ట్ బౌండరీస్ అనేటివి మన రెవెన్యూ బౌండరీస్ మాదిరి హద్దులు క్లియర్గా ఉండవు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా సర్వే చేయించి దట్ వాజ్ రీస్టోర్. సో దట్ ఈజ్ వన్ హ్యాపీ థింగ్. అండ్ సాధారణంగా నక్సల్ ప్రభావం పెరగడానికి ప్రధాన కారణం ఫారెస్ట్ అధికారులే అంటే ఒకట వార్త ఉంది. గిరిజనులందరూ కూడా ఫారెస్ట్లకు వెళ్తారు, వాళ్ళని అడ్డుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని ఉంది. వాస్తవం అంటారు? సో అది మేబీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫారెస్ట్ ఇది కంప్లీట్గా కారణం అని నేను చెప్పను. బికాజ్ ఒకసారి మనం చూస్తే మనకి నక్సలిజం ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి బ్రాడ్గా ఆలోచన. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, ల్యాండ్ లార్డ్స్ అట్రాసిటీస్ కానీ, భూస్వామ్యవాదం, అపార్ట్ ఫ్రమ్ ఫారెస్ట్ ఇష్యూసే కాకుండా ఈ పూర్ పీపుల్ మీద ఎక్స్ప్లాయిటేషన్స్, ఇవన్నీ ఒక పాజిటివ్ థింగ్స్గా తీసుకొని నక్సలిజం అనేది డెవలప్ కావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. వేరియస్ ఇష్యూస్ వర్ దేర్, అవన్నీ కూడా కాలక్రమేణా గవర్నమెంట్ డిఫరెంట్ వేస్లో డెవలప్మెంట్ పరంగా కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ పరంగా కావచ్చు, అండ్ చట్టాల పరంగా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, భూములు పంచడం, ఇవన్నీ కూడా వేరియస్ మెథడ్స్లో answered these social problems, and that's why there is no relevance of Naxalism now. సార్ మరి ఫారెస్ట్ నుంచి వాళ్ళ మీరు కాకి మార్చారు? రెండు కాకినే, రెండు కాకే, కానీ అది వేరే వేరు కదా. అందులో లాఠీ ఉంటుంది, ఇందులో లాఠీ ఉంటుంది. యా, దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పోలీసింగ్ ఇస్ దేర్. బట్ దెన్ అగైన్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ గ్రూప్ 1 2007లో మళ్ళీ నోటిఫికేషన్ పడినప్పుడు. దెన్ జాబ్ చేస్తూనే నేను ఐ వాజ్ ప్రిపేరింగ్ ఇందల్వాయిలో అదే రేంజ్ ఆఫీసర్గా జాబ్ చేస్తూ వాజ్ ప్రిపేరింగ్ అండ్ సెలెక్టెడ్ ఫర్ దిస్. సో దెన్ వన్ స్కేల్ అప్ 2010లో జాయిన్ అయ్యాను. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్తే మీరు నైట్ బీట్ ఆఫీసర్ చేసి ఉంటారు ఫస్ట్లోనే ఫారెస్ట్లో. ఎప్పుడైనా మీకు ఎలుగుబంట్లు కానీ ఇటువంటి కనబడేవా? ఎలుగుబంట్లు మాకు కనపడలేదండి. బట్ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ వాట్ వీ ఫేస్డ్ అట్ ద టైం, నేను జాయిన్ అయిన కొత్తలో అయితే విలేజెస్కి వచ్చి ఒక సందర్భంలో అటాక్ చేయడం జరిగింది. ఒక విలేజ్లో ఎలుగుబంట్లు దే హ్యావ్ అటాక్డ్ సర్పంచ్ అండ్ 2-3 సీరియస్గా అటాక్ చేస్తారు. సో ఆ గ్రామస్తులు వాటిని న్యాచురల్లీ రిటాలియేట్ చేసి చంపడం జరిగింది. సో ఒక పక్క ఇట్స్ డైలమా, అదే ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ మీద కేసు పెట్టారు, వైల్డ్ లైఫ్ యాక్ట్. దాని వాళ్ళేమో చూస్తే చావు బతుకుల మధ్యలో ఉన్నారు.
అంటే సీరియస్లీ ఇంజూర్డ్ అండ్ హాస్పిటల్. And some NGOs like Maneka Gandhi, లాంటి వాళ్ళు who are very much involved into wildlife conservation. వై వీళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు అదో ప్రెజర్ ఉంటుంది అనేసి, మీరు అదే ఒక మనిషిని మర్డర్ చేస్తే ఇంతవరకు ఉపయోగిస్తారా? సో జంతువులు కాబట్టి మీరు చాలా చూపిస్తున్నారు. సో అలా ఒక పక్క వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, కొంతమంది అలా. సో దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. మీరు ఇటువైపు ఉన్నారు అప్పుడు? సో వీ హ్యావ్ స్లోలీ కన్విన్స్డ్ అండ్ కొద్దిగా వాళ్ళు కొంచెం రిక్కుపోయినాక దట్ హ్యాస్ టు బి బికమ్ బికాస్ వైల్డ్ లైఫ్ యాక్ట్ యాజ్ పర్ ఇది మనం పోవాల్సింది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ వెలుగుబంట్లు మీరు అన్నట్టు 1 or 2 పర్సన్స్ని లోపలికి వెళ్ళినప్పుడు చంపడం అవన్నీ కూడా జరిగాయి. ఒకసారి వస్తుంటాయి విలేజెస్కి రావడము. ఒకసారి కప్స్ వచ్చాయి, అవి తాండాలకు వచ్చాయి. సో అంత తాండా వాళ్ళంతా కూడా ఫారెస్ట్ బార్డర్లో ఉండే తాండా, అది భయపడుతున్నారు. మేమంతా వెళ్ళి, సో ఆ మదర్ ఫెరోషియస్గా ఉంటుంది. సో ఆ మదర్ వెతుక్కుంటా వస్తుందనేసి అందరు భయపడుతున్నారు. బట్ వీ డన్ ఈజ్ ఒక చిన్న గంపలో వాటికి ఒక పాల బాటిల్ ఇచ్చి పెట్టేసి వాటిని కూర్చోబెట్టి దెన్ వాటిని 2 కప్స్ని మేము ఫారెస్ట్ బార్డర్లో పెట్టి వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్ మదర్ టు కమ్. దెన్ ఆ రోజు రాలేదు అది. మళ్ళీ నైట్ అంతా కదా కాపలా కాసి వీ హ్యావ్ గివెన్ అష్యూరెన్స్ టు తాండా పీపుల్ అండ్ మేము కూడా బందోబస్తు. దెన్ అగైన్ నెక్స్ట్ డే ఈవినింగ్ అది వచ్చి గంపను బాస్కెట్ను తన్నేసి ఆ పిల్లల్ని తీసుకొని సో అట్లా మేము ఊపిరి పీల్చుకున్నాము. ఒకవేళ ఎలుగుబంటి ఎదురైంది అనుకోండి, ఏం చేయమంటారు? ఎలుగుబంటి ఎదురు అయినప్పుడు న్యాచురల్లీ ప్యానిక్ అవుతుంది. జనరల్గా విలేజెస్లో క్రాకర్స్ పేల్చడం, సౌండ్స్ ఒక ఇది వాటిని భయభ్రాంతులు గురి చేస్తే అవి వెళ్ళిపోతాయి. సో అదర్వైజ్ పారిపోవడం, బెటర్ టు ఎస్కేప్. కానీ అవి తిరిగే ప్లేస్లో మనం వెళ్ళి ఎగ్జాక్ట్లీ అవి వస్తే మనం భయపడి వాడిని చంపడం కరెక్ట్ కాదు కదా సార్? అవి వస్తే కరెక్ట్ కాదు. సో బట్ కొన్ని సందర్భాల్లో అంటే జనరల్లీ హ్యూమన్ టెండెన్సీ కొద్దిగా ప్యానిక్ అవ్వడం, అవి కూడా ప్యానిక్ అయ్యి అటాక్ చేయడం, వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. వాటికి ప్రాణభయంతో అవి అటాక్ చేయడం, లేకపోతే ఒకసారి తల్లి పిల్లల కోసం రావడం, ఫెరోషియస్ ఉండడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ ఎక్కువ ఏమవుతుందంటే మనకి ఈ సమ్మర్లో ఎక్కువ ఈ వాటర్ కోసం వెతుక్కుంటా వైల్డ్ లైఫ్ దే కమ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్. సో దానికోసమనే వన్ ఆఫ్ ద సాటిస్ఫైయింగ్ జాబ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ సమ్మర్లో సాసర్ పిట్స్ అని అప్పట్లో డిపార్ట్మెంట్ స్కీమ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఒక సాసర్ పిట్స్ కట్టించేది. 3 months యూస్ టు పోర్ వాటర్ అండ్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో దట్ వైల్డ్ లైఫ్ అక్కడే ఉండేది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఒక్కోసారి వస్తుంటాయి. సార్ 2008లో వన్యప్రాణుల నుంచి మనుషుల్లోకి వచ్చారు మీరు. నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ పోస్టింగ్ అది షాద్నగర్, అప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, షాద్నగర్ సబ్ డివిజన్. ఎవరండి ఎస్పీ ఫస్ట్ మీకు? సో ఫస్ట్ వచ్చి లక్ష్మీరెడ్డి గారు ఉండేవారు. సో ఆయన తర్వాత నాగేంద్ర కుమార్ సార్. ఎవరండి? నాగేంద్ర కుమార్, రిటైర్డ్ ఐజీ, రిటైర్డ్ ఏపీలో. షాద్నగర్లో మీకు ఏం ఛాలెంజ్ వచ్చిందండి? డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో షాద్నగర్ ఈజ్ బార్డర్ టు హైదరాబాద్, బార్డర్ ఏరియా. సో ఇనిషియలీ మై ఫస్ట్ పోస్టింగ్ కొంత ఈ అన్నోన్ డెడ్ బాడీస్, అది డంపింగ్ యార్డ్ కదా కైండ్ ఆఫ్ ఉండేది. సో ఎక్కడ మర్డర్ చేస్తారు. యా. సో అవి కూడా కొన్ని సెక్సువల్ జెలసీస్, అంటే దే హ్యావ్ one night stands sex kind of, otherwise they have affairs ఉండేది. మందు తీసుకొని తాగేసి కొన్ని మనస్పర్ధలు బయటికి తెచ్చుకొని మర్డర్ చేయడం, ఉమెన్ మర్డర్స్, ఇలాంటివి కొన్ని ఇనిషియల్గా సో షాక్ గురి చేసేటివి. అండ్ 1 or 2 అవుట్స్కట్స్ హైదరాబాద్ నుంచి కానీ ఇలాంటి మర్డర్స్ అవి కొంచెం ఛాలెంజింగ్గా ఉండేవి. సో
ఐ యూస్ టు టెల్ మా దాని ఎస్పీ గారు కొంచెం ప్రాక్టికల్గానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఎవరు నాగేంద్ర కుమార్ ఫస్ట్ లక్ష్మీరెడ్డి గారు ఉండేవాళ్ళు. దెన్ అంటే మర్డర్ అయింది ఫస్ట్ పోస్టింగ్ మర్డర్. సో ఎస్పీ గారికి రిపోర్ట్ చేసాం, సార్ ఇట్లా సారీ సార్ ఇట్లా మర్డర్ అయిందంటే నువ్వెందుకు సారీ చెప్తావు, మర్డర్ చేసినట్టు ఫీల్ అవుతుంది. క్యారీ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఫైండ్ అవుట్ అనేది సో కొద్దిగా కూల్ అంటే టెన్షన్ పెట్టుకుని ఎట్లా అయింది మర్డర్, మీ ఎలా జరుగుతుంది, మీరేం చేస్తున్నారు, కొంతమంది ఆఫీసర్లు. సో అలా కాకుండా సో అలా వరల్డ్ కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ డిటెక్టింగ్ అన్ని కూడా. సార్ అక్కడ మీకు అన్నోన్ బాడీ తీసుకొస్తారు, బాడీస్ డంప్ చేసి వెళ్ళిపోయేవారు. ఆ టైంలో ఎలాంటి క్లూ లేని బాడీని బ్రేక్ త్రూ తీసుకొచ్చారా మీరు, ఒక కేసు అని చెప్పగలరా? అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో ఈ సెక్సువల్ జెలసీ మర్డర్స్ ఉండేటివన్నీ. సో ఒకటి మోస్ట్లీ టవర్ మనకి కాల్ డీటెయిల్స్ ఆధారంగా, దెన్ ఫస్ట్ బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వన్స్ బాడీ ఎవరిది ఏంటి అనేది ఐడెంటిఫై అయితే మనకి సో వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, వారికి ఎవరితో యాక్టివిటీస్ ఉన్నాయి అనేది వీ కెన్ ఈజీలీ గెట్ ఇట్. సో బేస్డ్ ఆన్ దట్ చాలా వరకు ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఎవరు చేశారు మర్డర్, ఎందుకు అనేది. సార్ ఆ టైంలో రాములోని ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు, ఇంకేమైనా ఎప్పుడు ఎదురుపడ్డా? కళ్ళు దుకాణం దగ్గర లేదండి, కడియాల కోసం ఎక్కువ మహిళలు చంపేవాడు. లేదు. సో నేను విన్నాను, మేబీ ముందు జరిగినది. సార్ షాద్నగర్లో ఎక్కువగా ఇండస్ట్రీలు ఎక్కువ ఉంటాయి, అదొక క్రైమ్. లేబర్ ఉంటుంది, ఎక్కడో మర్డర్ చేస్తాడు వెళ్ళిపోతుంటాడు, లేదా కంపెనీలు జీతాలు ఇవ్వకుండా మోస్తుంటారు, కంపెనీ లాకౌట్లు ఉంటాయి. ఇంపార్టెంట్ మీకు హైవే, ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారండి? నాకు 2 హైవేస్ ఉండేవి, ఒకటి బెంగళూరు హైవే, ఇంకోటి శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవే పోవాలంటే ఐ యూస్ టు గో సమ్టైమ్స్ ఓవరార్ ఎక్కేసి మళ్ళీ అటుకు వెళ్ళాం ఏదైనా విఐపీస్ వెళ్ళేటప్పుడు. సో ఎక్కువ మీరు అన్నట్టు నేషనల్ హైవేస్ కొత్తలో ఎస్పెషల్లీ బాలానగర్ సైడ్ అంతా కూడా రోడ్ యాక్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా జరిగేవి. సో యూస్ టు పుట్ ఫ్లెక్సిబుల్ స్టాపర్స్ పెట్టి, సో దట్ అంటే పర్మనెంట్ ఐరన్ బ్యారికేడ్స్ పెడుతుంటే అవి గుద్ది కొంచెం యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. సో ఫ్లెక్సిబుల్ స్టాపర్స్, స్టాప్ వాష్ ప్రోగ్రామ్స్ కానీ లారీ డ్రైవర్స్ ఇలా కొంత మ్యాక్సిమం ఎక్కడన్నా లైటింగ్ తక్కువ ఉంటే హైవేస్లో లైటింగ్ కొద్దిగా పెంచడం. సో ఈ విధంగా కొద్దిగా యాక్సిడెంట్స్ అయితే కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాం, కొంత తగ్గింది కూడా ఆ టైంలో. అండ్ రంబుల్ స్ట్రిప్స్, ఈ ఆల్ ది ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర రంబుల్ స్ట్రిప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. దిస్ వన్ యాక్సిడెంట్ ఇష్యూస్ ఆర్ దేర్. క్రైమ్ కూడా ఓవరాల్ మహబూబ్నగర్ జిల్లాలో కొంచెం షాద్నగర్ క్రైమ్ రిపోర్టింగ్ ఎక్కువే ఉంది. ఎస్పెషల్లీ మీరు అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో మనకి చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్కి మర్డర్స్ కావడం అంతా కూడా జరిగింది. చాలా వరకు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పేవాళ్ళం, వాళ్ళు కంపల్సరీ డేటా మెయింటైన్ చేయాలి, హూఆర్ ద వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. సో బట్ అంత ఇండస్ట్రీస్లో ఎక్కువ 1 or 2 ఇన్సిడెంట్స్ అట్లా జరిగాయి, కానీ బట్ మేజర్ క్రైమ్ ఇండస్ట్రీస్ నుంచి తక్కువే ఉంది. అంటే ఎక్కువ మనకి స్పొరాడిక్ మర్డర్స్ ఈ తాండాస్లో అట్లా సెక్సువల్ జెలసీ వల్ల ఇలాంటివి ఉండేది. ఓకే. అండ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఒకటి జరిగిందండి ఆ టైంలో, ఇండిపెండెన్స్ డే రోజు. సో ఒక బాయిలర్ బ్లాస్ట్ అయింది. బాయిలర్ బ్లాస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 9 persons సీరియస్లీ ఇంజూర్డ్. అండ్ ఒడిస్సా వాళ్ళు ఛత్తీస్గఢ్, ఒడిస్సా నుంచి వెళ్ళండి. హ్యావ్ సీన్ బాడీస్ అండ్ బర్న్డ్ బాడీస్ ఓఐసీ హాస్పిటల్లో ఇవన్నీ కూడా. సో దట్ వాజ్ వన్ బాధాకరమైన ఇన్సిడెంట్. సార్ షాద్నగర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్? షాద్నగర్ తర్వాత నేను మళ్ళీ గ్రౌండ్స్ ట్రైనింగ్ అప్పుడు మాకు పెండింగ్ పెట్టారు. దెన్ ఐ వెంట్ ఫర్ గ్రౌండ్స్ ట్రైనింగ్. గ్రౌండ్స్ ట్రైనింగ్ ప్రమాదిపేట అండ్ దెన్ వైజాగ్. తర్వాత బ్యాక్ వి కేమ్ టు హెడ్ క్వార్టర్స్. ఆ టైంలో హైదరాబాద్లో రంజాన్, వినాయక చవితి
ఆ సీజన్ నడుస్తుండే. సో ఒక 2-3 months వర్ బందోబస్తు. బందోబస్తులకి ఉన్నాయి. ఓల్డ్ సిటీ, రంజాన్ ఫెస్టివల్, అండ్ దెన్ గణేష్, సైబరాబాద్లో గణేష్, అండ్ దెన్ అదంతా అది అయిపోయినాక సడన్గా విజయనగరంలో ఈ సమైకాంధ్ర ఉద్యమంలో భాగంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది ఎక్కడండి? విజయనగరంలో. విజయనగరం. సో ఓకే, వస్తా ఇంటి మీద దాడి. సో దానికి అగైన్ వీఆర్ కాల్డ్. అక్కడ బందోబస్తు అదొక 15 days, అంటే ఒక 3-4 days. అండ్ దెన్ సిరిమానోత్సవం వరకు కూడా కంటిన్యూ. ఇవన్నీ బందోబస్తు లేక దెన్ అగైన్ ఐ వాజ్ ఈవెన్ పోస్టింగ్ నిర్మల్ ఎస్డిపిఓగా. నిర్మల్లో ఏముంది సార్ మీకు ఛాలెంజ్ ఉందా, మెమరబుల్ ఉందా? నిర్మల్ మీకు డిఫరెంట్ ఏరియా. బైన్సా సపరేట్ సబ్ డివిజన్ అయింది అప్పటికి. అర్లియర్ నిర్మల్ సబ్ డివిజన్లో ఉండే. నిర్మల్ మహారాష్ట్ర మైగ్రేట్ ఉంటారు కాబట్టి మహారాష్ట్ర కొద్దిగా కల్చర్ వస్తుంది. బార్డర్ ఏరియా, వెరీ నైస్ పర్సన్, పీస్ఫుల్, కొంచెం కమ్యూనలీ సెన్సిటివ్. నిర్మల్కి వచ్చేది కొంచెం కమ్యూనలీ సెన్సిటివ్. బైన్సా సైడ్ కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు, బట్ నిర్మల్ కొంచెం నవాబ్ స్టైల్లో ఉంటారు అంతా. బట్ కొంత ఫ్లేరప్ అవుతుంది. సో అదొకటి. అదర్వైజ్ నిర్మల్ ఈజ్ బై అండ్ లార్జ్ పీస్ఫుల్ ఏరియా. కొంత అన్నట్టు లైక్ ఇలిటరసీ వల్ల కావచ్చు, ఈ తాండాస్లో కానీ ఆర్ అదర్ ఏరియాస్ చిన్న చిన్న మర్డర్స్ ఇలా. నిర్మల్లో మీకు డెకైడ్ గ్యాంగ్స్ ఎక్కువ ఉండేవండి. మహారాష్ట్ర వచ్చి ఇక్కడ కొట్టుకొని మహారాష్ట్ర వెళ్ళేవారు. సో నిర్మల్లో అంటే నేను ఉన్నప్పుడు అంత లేదా సీరియస్ అఫెన్స్ లక్కీగా ఏం జరగలేదు. సో నిర్మల్ 2014 ఎలక్షన్స్ నిర్మల్, ఐ వాజ్ నిర్మల్ ఎస్డిపి. దట్ ఈస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేమ్ ఇంటూ స్టేట్ విడిపోయింది. సో ఆ టైంలో నేను తెలంగాణలో ఉండిపోయాను. స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు ఐ వాజ్ ఇన్ ద నిర్మల్ ఎస్డిపి. దెన్ ఎలక్షన్స్ అంతా అయిపోయినాక, స్టేట్ డివైడ్ అయినాక, దెన్ November 2014 ఐ వాజ్ పోస్టెడ్ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ పోలీస్ అకాడమీ. సో అక్కడ ఆల్మోస్ట్ 1.5 year నేను ఫ్యాకల్టీగా చేశాను. సో అక్కడ మెమరబుల్ థింగ్ ఏంటంటే లాస్ట్ కంబైన్డ్ బ్యాచ్ 2015 ఎస్ఐస్ అండ్ ఆర్ఎస్ఐస్. సో బోత్ తెలంగాణ అండ్ ఏపీ కంబైన్డ్ బ్యాచ్ మేము ఫ్యాకల్టీగా ఉండడం అదొక అదృష్టం. డైరెక్టర్ ఎవరండి అప్పుడు? అప్పుడు ఈష్ కుమార్ సార్, ఫస్ట్ మాల్కొండే సార్ వాజ్ డైరెక్టర్ గారు, దెన్ ఈష్ కుమార్ సార్ డైరెక్టర్గా ఉన్నా. తర్వాత అప్పటి నుంచి దెన్ ఐ కేమ్ టు ఏపీలో రిపోర్ట్ చేసుకున్నాను 2017లో. దెన్ టెక్నికల్ సర్వీసెస్ వింగ్లో ఐ జాయిన్డ్ యాజ్ ఎ డిఎస్పీ. అండ్ మా ప్రెస్టీజియస్ CCTNS ప్రాజెక్ట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్, దానికి నోడల్ ఆఫీసర్గా చేశాను. సో ద ఇంప్లిమెంటేషన్ రియల్లీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అంటే ద ఫస్ట్ టైం ద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, దాన్ని డేటా ఎంట్రీ ఆఫ్ క్రైమ్ అండ్ క్రిమినల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్, దాన్ని డెవలప్ చేయడం, దాన్ని అలవాటు చేయడం డిపార్ట్మెంట్, అదంతా కూడా ఆ టైంలో ఉంటే బాగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మాకు అప్పుడు డీజీ గారు సాంబశివరావు సార్ డీజీ సార్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నా ప్రాజెక్ట్. సో మాతో డైలీ ఆయన 1 hour స్పెండ్ చేసేవారు. సో విత్ మీ అండ్ దట్ డెవలపింగ్ టీమ్ డైలీ 1 hour యాజ్ ఎ డీజీ యూస్ టు సిట్ అండ్ రివ్యూ దట్ CCTNS అండ్ డాష్ బోర్డ్లో కూడా ఏమేమి ఉండాలి, అనాలిసిస్ ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా డైలీ కూర్చొని అప్డేట్ చేసుకునే వాళ్ళు, మన రివ్యూ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. దట్స్ హౌ అది CCTNSని బాగా యూటిలైజేషన్లోకి ఆ టైంలో బాగా వచ్చింది. నేర్చుకున్నారు సార్ ఆయన? సాంబశివరావు సార్ దగ్గర కొంచెం ఫన్నీగా మాట్లాడతారు. సో లాట్ ఆఫ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి సార్తో చెప్పాలంటే. ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ బిల్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవాళ ఉన్న DGP ఆఫీస్ కావచ్చు, RTC బిల్డింగ్ కావచ్చు, అంటే స్టేట్ డివైడ్ అయిన కొత్తలో వెన్ 2017లో వీ స్టార్టెడ్ మూవింగ్, అప్పుడు కూర్చోడానికి కూడా స్పేస్ లేకుండా ఎవరికి కూడా సర్చింగ్ ఫర్ ఆఫీసెస్ అండ్ ఆల్. సో ఆ టైంలో ఆయన పర్సనల్గా DG ర్యాంక్లో ఉండి కూడా ఆయన
పర్సనల్గా వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ డీజీపీ ఆఫీస్ కావచ్చు, ఆర్టీసీ బిల్డింగ్ కావచ్చు. సో అంటే ఒక ఇన్స్టిట్యూషన్ని ఏ విధంగా మనము డెవలప్ చేయాలి అనేది ఆయన నుంచి. ఇంకేం నేర్చుకున్నారండి ఆయన? ప్రతిసారి ఒక పదం చెప్తారా? అండ్ మాతో హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్టివ్ అండ్ ఆల్సో ఈజ్ వెరీ సెటారికల్. బాగా అదే ఎంజాయ్ చేస్తాం. ఆయన తిట్టిన బాధ అనిపించేది ఎవరికి? తిట్టేవాడు కదా, మాకు డైలీ 1 hour ఆయనతో కూర్చుండేవాళ్ళం. కొంచెం అదే డీజీ అండ్ డిఎస్పీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ అండ్ ఈజ్ వెరీ టెక్నికల్లీ సౌండ్ అండ్ నాలెడ్జబుల్. ఆయనలో ఇంకొక టిపికల్ ఉంటుంది, మేమేమో టెక్నికల్ అంత సావీ కాదు. ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఒక టెన్షన్ ఉండేది. కానీ ఒక వ్యక్తికి మాట్లాడేటప్పుడు ఆయన డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ చేయకుండా ఇంకొక ఇస్తూ మాట్లాడుతుంటారు, అబ్జర్వ్ చేసి. అదే కరెక్ట్. బట్ షార్ప్గా చూసేవాళ్ళు. అవును. అండ్ ఐ లైక్ హిస్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ఆల్. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తుంటారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, పోలీస్ అనే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా టాక్ట్ఫుల్గా ఉండాలి. అవును. ఇప్పుడు మన బుక్ ప్రకారం లాఠీ పట్టుకుంటూ అవ్వదండి, మీకు చెప్పారా? చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను, మా 2010 ట్రైనింగ్ సాంబశివరావు సార్ వాజ్ అవర్ డైరెక్టర్. అండ్ వీ వర్ వెరీ మచ్ లక్కీ. ఆయన వచ్చి క్లాసులు తీసుకుంటారు మాకు. సో యూస్ టు షేర్ హిస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చెప్పేవాళ్ళు. అండ్ సార్ వచ్చి మాతో లంచ్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు, టు ఇంటరాక్ట్. అండ్ మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. వీ హ్యావ్ ఎ గ్రేట్ కనెక్షన్ విత్ సాంబశివరావు సార్. సో టెక్నికల్ తర్వాత మీరు సో టెక్నికల్ సర్వీసెస్లో దెన్ 1 year చేశాక దెన్ అగైన్ ఆత్మకూరు, కర్నూలు డిస్టిక్ ఎస్డిపిఓగా నేను చేరాను. సో 1 year అది చేశాను. దెన్ ఆత్మకూరు, శ్రీశైలం, శివరాత్రి. అక్కడ ఒక 2 వ్యక్తులు ఎదురుపడ్డారు మీకు. ఎవరండి? బైరెడ్డి రావడం తక్కువే. దట్ సిద్ధార్థ రెడ్డి, దట్ అతను యూస్ టు కమ్ అండ్ వాళ్ళకి. అండ్ ఈయన శివానంద రెడ్డి గారు ఆ టైంలో టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం. సో అది కొద్దిగా అక్కడ ఛాలెంజెస్, పొలిటికల్ ఛాలెంజ్ అవి ఉండేది. కానీ ఇద్దరు బలమైన వ్యక్తులు కదండి, ఆ ఇష్యూని ఎలా మీరు షార్ట్అవుట్ చేసేవారు? ఒకటి నేను విత్ రిగార్డ్ టు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏది కూడా టాలరేట్ చేసేవాళ్ళం కదా. అంటే ఏది కూడా లా అండ్ ఆర్డర్లో మనము మొమాటాన్ని పోయి అది వదిలేస్తే అది పెద్దగా అవుతుంది. సో యూజ్ టు కన్విన్స్. అటువంటిది యాంటిసిపేట్ చేసి ఏదన్నా చేస్తుంటే వీ ట్రై టు ప్రివెంట్ చేస్తాం. కానీ శివానంద రెడ్డి గారు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్, పోలీస్ ఆఫీసర్ కదా, ఆయన కొంచెం అంటే శివానంద రెడ్డి గారు ఎప్పుడు అంటే లైక్ అజిటేషన్ మోడ్ కానీ ఇంకో లేకపోతే అటాకింగ్ మోడ్ అనేది ఆయన నుంచి ఎప్పుడు లేదు. సో ఇతను ఐ థింక్ అప్పటికి కొత్తగా వస్తున్నాడు. బట్ హీ హ్యాస్ ద ఇష్యూస్ ఇనీషియల్లీ ఇన్ కర్నూలు ఇట్స్. దాన్ని ఈయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చేవాడు కాదు. బట్ ఫ్యాక్షన్ గ్రామాలు ఉండేటివి, అవి కొంచెం వీఆర్ రెగ్యులర్లీ మానిటరింగ్. ఫ్యాక్షనిస్ట్కి భయం రావాలంటే పోలీస్ ఎప్పుడు కూడా కళ్ళలో రావాలి, లేదా కళ్ళు తెరవగానే ఎదురు పోలీస్ కనపడాలి. మూడోది కౌన్సిలింగ్, కంటిన్యూ కౌన్సిలింగ్ చేయాలని సీనియర్ ఆఫీసర్ చెప్తారు. ఈ 3 చేశారా? వీ ఐడెంటిఫై ఫ్యాక్షనిస్టులు అంటే అప్పటికీ కొద్దిగా చెప్పాలంటే వాస్తవంగా అంతకుముందు ఉన్నంత లేదు, తగ్గింది. ఎవరైతే విలేజెస్లో ఇంకా ఫ్యాక్షన్ అనేది మామూలుగా మనం అనుకుంటాం ఓన్లీ ఒకరిద్దరు మెయిన్ లీడర్స్ మధ్య ఉన్నది, వాళ్ళు రెచ్చగొడితే పోయి అటాక్ చేయడం, వీళ్ళు రెచ్చగొడితే అనేది కొన్ని ప్రాంతాల వరకు ఉండొచ్చు. కానీ బట్ బై అండ్ లార్జ్ ఫ్యాక్షన్ అనే మనం మాట్లాడుకున్నప్పుడు అది బిట్వీన్ విలేజెస్లో కొన్ని ఫ్యామిలీస్ మధ్య అనేది ఫ్యాక్షన్ అనేది ఉంటుంది. ఒకరి ఫ్యామిలీ నుంచి ఒకరు అటాక్స్, మర్డర్స్ చేసుకోవడం. దెన్ వాళ్ళలోనే కొద్దిగా లీడర్ స్థాయి వ్యక్తులు ఉంటారు. అదర్వైజ్ కామన్ మ్యాన్ ఫ్యామిలీస్ ఉండేటివి ఉంటాయి. సో వాళ్ళను ఫ్యాక్షన్ అనేదానికి నాట్ విలేజ్ లెవెల్లో ఎవరైతే ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో సో వాళ్ళని మనం మానిటరింగ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటాం. సో ఈ ఫ్యాక్షనిజంలో వచ్చేసరికి ఏమైందంటే ఇనీషియల్గా అది కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది, లేకపోతే పొలం తగాద ఉంటుంది. సో దానిలలో ఒకరినొకరు చంపుకోవడం ఇనీషియల్గా అవుతుంది. సో లేటర్ ఆన్ ఏమైంది, దానికి
పొలిటికల్ అఫిలియేషన్స్ తీసుకోవడం జరిగింది, పొలిటికల్ సపోర్ట్స్ బిట్వీన్ బోత్ పొలిటికల్ బాడీస్. ఆ పొలిటికల్ టర్న్ ఇవన్నీ అయిపోయి కొంచెం పెద్దగా కావడం, సో ఆ విధంగా ఫ్యాక్షనిజం ఉండేది. బట్ బై అండ్ లార్జ్ ఇప్పుడు అది అంతా కూడా తగ్గిందండి. ఆత్మకూరు నెక్స్ట్ దాన్ని ఆత్మకూరు నుంచి అదే అడిషనల్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి దాన్ని కర్నూలు అడిషనల్ ఎస్పీగా అక్కడే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న మా డిఐజీ గారు ఈజ్ అవర్ ఎస్పీ గోపినాథ్ రెడ్డి గారు. దాని తర్వాత ఫకీరప్ప గారు ఉన్నారు. అంటే కరోనా టైం మీదే? లేదండి. సో నేను కరోనా వచ్చింది, నేను ఐ వాజ్ ఫకీరప్ప గారు వచ్చాక దెన్ 3 months దెన్ ఐ మూవ్ టు విజయవాడ అడిషనల్ డీసీపీ ట్రాఫిక్. ఓకే, ఇక్కడ నుంచి వచ్చేసి సో ఆల్మోస్ట్ నేను ట్రాఫిక్లో ఎంతకాలం 7-8 months ఐ వాజ్ దేర్ అడిషనల్ స్పీ అడ్మిన్ కర్నూలు. దెన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ 6 months. దెన్ దాని తర్వాత ఐ వాజ్ ఏడీసీ టు గవర్నర్ 2 years. ఎవరైనా మన విశ్వభూషణ్ హరిచందన్. సో కొత్త ఫస్ట్ గవర్నర్ టు అంటే సపరేట్ గవర్నర్ టు ఏపీ. సో ఆయనకు అంటే మా డీజీ గారు అప్పుడు గౌతమ్ సవాంగ్ సార్ వెళ్తావా అని అడిగారు. సో నేను థాట్ ఓకే. అక్కడ ఏం వర్క్ ఉంటుంది సార్ మీకు? ఎక్కువగా నిల్చోవడం అని అంటారు కదా, నిల్చోవడం వర్క్ ఉంటుందా? లేదంటే వచ్చిన మూమెంట్ గవర్నర్ గారి మూమెంట్ అంతా కూడా మీరు మానిటరింగ్ చేయడం ఉంటుంది? ఏముంటుంది, ఏడీసీ జనరల్గా బేసికలీ ఇట్స్ ఏ కలోనియల్ పోస్ట్. యాక్చువల్గా ఏడీసీ పోస్ట్ అనేది మనం చూస్తే ఈ గవర్నర్ జనరల్ అనే వ్యవస్థ ఉండేది, విచ్ ఇస్ ద మిలిటరీ ర్యాంక్. సో గవర్నర్ జనరల్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సివిలియన్ రావడం జరిగింది. బట్ దట్ మిలిటరీ లెగసీ ఇవన్నీ కూడా స్టిల్ దట్ ఈస్ దేర్. వెరాజ్ బ్రిటిష్ టైంలో ఈచ్ రీజన్లో గవర్నర్స్ ఉండేవాళ్ళు. సో ఆ గవర్నర్ వ్యవస్థ అలాగే కంటిన్యూ అయింది. బట్ సివిలియన్స్ గవర్నర్స్ ఉన్నారు. సో దట్ ఏడీసీ యూస్ టు కంటిన్యూ. అంటే ఏడీసీ బేసికల్గా ఆయన మొత్తం ప్రోగ్రామ్ అపాయింట్మెంట్స్ కానీ, ఆయన సెక్యూరిటీ అండ్ టూర్ ప్రోగ్రామ్, ఆయన గవర్నర్ గారి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఆల్ ఇన్ వన్ లాగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే పర్సనల్ సెక్యూరిటీ కమ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ ఆల్సో మానిటరింగ్ ది arrangements of the governor program, liaison with the district administration. ఇవన్నీ కూడా ఏడీసీనే చేస్తారు. నెక్స్ట్ సో 2 years ఐ వాజ్ విత్ గవర్నర్. ఆ టైంలో కోవిడ్ వచ్చింది యాక్చువల్లీ. సో వన్ ఛాలెంజింగ్ థింగ్ విత్ ఇప్పుడు గవర్నర్ గారితో ఏంటంటే, నాకు సడన్లీ రాజ్భవన్ వాజ్ క్రియేటెడ్. అప్పటి వరకు ఏపీలో లేదు, రాజ్భవన్ లేదు. అప్పటి వరకు హైదరాబాద్లో నరసింహన్ సార్ వాజ్ గవర్నర్ గారు ఉండేవారు ఉమ్మడి రాష్ట్రానికి. సో రాజ్భవన్ వాజ్ ఇన్ హైదరాబాద్. సో జనరల్గా ఏడీసీ ఒక మిలిటరీ, డిఫెన్స్ నుంచి ఒకరు, పోలీస్ నుంచి ఒకరు ఉండేది. సో నేను నేర్చుకోవాలంటే పక్కన ఆల్రెడీ ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉండేది. సో వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్, వాట్ ఆర్ సిస్టమ్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేళ్ళకి సడన్గా రాజ్భవన్ అనేది న్యూలీ ఎస్టాబ్లిష్. నాతో పాటు ముఖేష్ కుమార్ మీనా సార్ సెక్రటరీ టు గవర్నర్ అండ్ నేను. సో మేము ముగ్గురమే ఫస్ట్ అపాయింట్ అయింది. సో ఎవ్రీథింగ్ సిస్టమ్స్, రాజ్భవన్లో సిస్టమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ప్రోటోకాల్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో నేర్చుకొని తెలుసుకొని సో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడంలో ఆల్మోస్ట్ 6-7 months పట్టింది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు కదా, మీరు మరి ఎలా అవన్నీ? లేదు. సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్. అంటే జనరల్గా అదర్వైజ్ ఎనీ అదర్ ఏడీసీ ఇట్ వాజ్ ఈజీ జాబ్. ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆల్రెడీ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ ఎప్పటి నుంచి ఉన్నాయి. సో దాంట్లో ఫ్లోలో ఉండాలి. బట్ ఇక్కడ ABCDs అన్నీ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవడం కాదు, మీరు బెంచ్ టేబుల్ కూడా మీరు అన్నీ. సో మీనా సార్ అండ్ నేను ఇన్వాల్వ్, ఇంక్లూడింగ్ లెటర్ హెడ్స్ ఆఫ్ గవర్నర్, ఫైల్స్ ఆఫ్ ద గవర్నర్, అవి ఏ విధంగా కొనుక్కోవాలి, ఎలాంటివి ఉండాలి, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం. అండ్ ఎవ్రీ వన్ అదర్ దాన్ we 3 people మీద అందరూ అవుట్సోర్సింగ్లో ఎంప్లాయ్ చేశారు. సో 1 year పట్టిందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండేది. ఫైనాన్షియల్ ఇట్ టుక్ 3 months ఫర్ గెటింగ్ జీవో అండ్ ఆల్. ఇనిషియల్ హికప్స్ ఉండేది. దెన్ లేటర్ స్లోలీ.
సో 1 year ఆల్మోస్ట్ పట్టింది. ఈ లోపల మళ్ళీ కోవిడ్ వచ్చింది. సో కోవిడ్లో ప్రయారిటీ టాస్క్ వాజ్ టు సీ దట్ ఆనరబుల్ గవర్నర్ ఈ సేఫ్ ఉండాలి. సో కోవిడ్ ప్రోటోకాల్స్ స్ట్రిక్ట్గా పాటించి ఆయన కంప్లీట్గా ఐసోలేషన్లో పెట్టి ఇవన్నీ కూడా. సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ టాస్క్. సో అదర్వైజ్ ఐ హ్యాడ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ పోస్ట్ నెక్స్ట్ అక్కడ నుంచి నేను విజిలెన్స్ ఆర్వీఓ గుంటూరు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో అక్కడ ఎంతకాలం ఆల్మోస్ట్ 1.5 year, మోర్ దెన్ 1 year 7 months చేశాను. దెన్ అక్కడ ఉన్నప్పుడే గట్ కన్ఫర్డ్ టు ఐపీఎస్ అండ్ ఫస్ట్ ఛార్జ్ జిల్లా ఎస్పీగా అక్కడ నుంచి. ఫస్ట్ బాబా గారు రాష్ట్రాలు తీసుకున్నారు ఎస్పీ ఐపీఎస్ సార్. అక్కడ ఏంటంటే బాబా గారు లేకపోయినా ఆయన వైబ్రేషన్స్ ఉంటుంది పుట్టపర్తిలో. ఎయిర్పోర్ట్ ఉన్నా లేనట్లు ఉంటుంది కానీ ఉంటుంది అక్కడ. ప్రపంచంలో ప్రతి విఐపి అక్కడికి వస్తుంటారు. కేవలం నవంబరే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా వస్తుంటారు. ఒకసారి బాబా గారు ఉన్నప్పుడు ఉన్న రియల్ ఎస్టేటు బాబా గారు లేనప్పుడు పడిపోయింది. కానీ మళ్ళీ వాళ్ళందరూ రావడంతో రియల్ ఎస్టేట్ కేసులు కూడా పెరుగుతుంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్గా ఉన్న డిస్ట్రిక్ట్ ఏదంటే సత్యసాయి జిల్లా వస్తుంది. సో అది కొంతవరకు నిజమే అండి. లైక్ అంటే బట్ బాబా గారు చనిపోయినాక కొంత దిస్ వాట్ ఎవర్ రియల్ ఎస్టేట్ ఆర్ ఫ్లో ఆఫ్ డిజిబిలిటీ కొంచెం తగ్గింది. అగైన్ డిస్టిక్ ఫామ్ అయినాక బట్ డిసిబుల్స్ కాకుండా అదర్ పీపుల్ రిలేటింగ్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రావడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఇష్యూస్ అంత బై అండ్ లార్జ్ తక్కువే ఉంది. కొంత ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ, ఈ డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఈ పాస్బుక్స్ క్లారిటీ లేకపోతే రెవెన్యూ సంబంధించి కొంత ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ బేసికల్గా ఇప్పుడు సత్యసాయి జిల్లా అంటే పుట్టపర్తి ఓన్లీనే చూస్తారు, మేబీ పీస్ఫుల్ అని. బట్ సత్యసాయి జిల్లా ఇది కొంచెం పొలిటికల్లీ సెన్సిటివ్, ఒక విధంగా బోత్ పొలిటికల్లీ సెన్సిటివ్ అండ్ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉంది. పొలిటికల్గా ధర్మవరం ఒకటే కదా, ధర్మవరం కావచ్చు, హిందూపూర్ కావచ్చు, మేజర్ కొద్దిగా ధర్మవరం ఏరియా అండ్ ఆల్సో మాకు 3 మండలాలు రాప్తాడు కాన్స్టిట్యున్సీ, కోర్ కాన్స్టిట్యున్సీ, అది కూడా పొలిటికల్లీ సెన్సిటివ్ ఉంది. అండ్ హిందూపూర్ అండ్ కదిరి కొద్దిగా కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉంటుంది. అండ్ కొంత న్యూ ఏజ్ లైక్ ప్రాక్సిమిటీ టు బెంగళూరు, హిందూపూర్ కానీ పెనుకొండ కానీ. సో ఈ లేబర్ ఇష్యూస్ కానీ క్రైమ్ ఇష్యూస్ కూడా ఆన్ అండ్ ఆఫ్ మనకి బాగానే రిపోర్ట్. ఫైనాన్షియల్ క్రైమ్ ఎందుకు ఉంటుంది అంటే ఇంట్రెస్ట్లు ఎక్కువనైనా? ఫైనాన్షియల్ క్రైమ్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఓవరాల్గా ఇన్ జనరల్ ఏమవుతుంది అంటే, ఈ వన్ థింగ్ ఈజ్ ల్యాండ్ రేట్స్ ఎక్కువ పెరగడము, వీటికి అడ్వాన్సులు పే చేయడం, దే డోంట్ హానర్ రిజిస్ట్రేషన్స్, అది కైండ్ ఆఫ్ ఒకటి ఉంది అంటే హ్యూజ్ లెవెల్లో అట్లాంటివి చీటింగ్ కేసెస్. దెన్ రాంగ్ రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ ఆర్ ఫేక్ రిజిస్ట్రేషన్స్, ఇలాంటి ఇష్యూస్ జనరల్గా వస్తుంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ పోలీస్ కెనాట్ కంప్లీట్లీ ప్రూవ్ చేయడం. ఒక చీటింగ్ జరుగుతుందని తెలుసు, చీటింగ్ చేశారని తెలుసు, వాళ్ళని ముద్దాయి మీద ఛార్జ్షీటు ప్రాపర్ ఎవిడెన్స్తో బిల్డప్ చేసి వారిని మనం శిక్ష పడేలాగా చేయడం అనేది ఈ మధ్య అంటే దిస్ ఇస్ అ వన్ ఏరియా వేర్ చీటింగ్ అనేది ఎక్కువ. దీంట్లో వారిని ముద్దాయిల్ని శిక్ష పడేలాగా తీసుకుపోయి ప్రాపర్ ఎవిడెన్స్తో ప్లస్ లాస్ అయిన అమౌంట్ని రికవర్ చేయడం అనేది ఒక బిగ్ ఛాలెంజ్ ఉంది పోలీస్. సార్ కదిరి మీద మీ ఫోకస్ ఏంటంటే, ఎందుకంటే ఒకప్పుడు కదిరిలో అమ్మాయిలంతా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటుంది, అది క్రమేపీ తగ్గింది కానీ కొంచెం స్మెల్ అంతా కనిపిస్తుంటుంది. సో కదిరి కొంచెం అటు సైడ్ ఉన్న ఏరియాస్ అందరం గతంలో పావర్టీ కారణంగా దిస్ మీడియేటర్స్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సైడ్ మొగ్గు ఇది చూపించి
కొంత అమాయకమైన మోసపూరితమైన మాటలు చెప్పి ఇవన్నీ చేయడం జరిగే గతంలో ఎక్కువ ఉండే. బట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ పోలీస్ నుంచి కూడా యాక్షన్ తీసుకోవడం. దెన్ ఈ ఎవరైతే గల్ఫ్ బేస్డ్ ఏజెన్సీస్, ట్రావెల్ ఏజెన్సీస్, వాటి మీద గట్టిగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, నిఘా పెట్టడం. దెన్ ఎన్జిఓస్ ఆల్సో కూడా గుడ్ వర్క్ చేశాయి ఇక్కడ. దెన్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కనెక్ట్ చేయడం వల్ల అండ్ ఆఫ్ కోర్స్ సమ్ డెవలప్మెంటల్ అవకాశాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆ సమస్య ఇప్పుడు తగ్గింది భయంలో. సార్ పుట్టపర్తిలో మీకు బాగా మెమరబుల్ ఉంది చెప్పండి, కేసు కానీ లేదంటే మీకు బాగా హార్ట్ టచ్ ఉన్న ఎపిసోడ్ కానీ. ఉన్న 10 years ఐ హ్యావ్ మేజర్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు ఆశ్రమ్కి. దెన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ 3 places. అంటే పుట్టపర్తి ఎయిర్పోర్ట్లో నుండి లేపాక్షి వెళ్ళడం అండ్ దెన్ దట్ వన్ నేషనల్ అకాడమీ ఫర్ కస్టమ్స్ ఒకటి ఉంది, దాని ఇనాగరేషన్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు అది ఛాలెంజింగ్ ఉంది. దెన్ ఆఫ్ కోర్స్ సీఎం గారి ప్రోగ్రామ్స్, సీఎం గారి ప్రోగ్రామ్స్ అండ్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి లాట్ ఆఫ్ హెక్టిక్ యాక్టివిటీ వాజ్ దే. దెన్ ఎక్స్సీఎం ఉన్నప్పుడు ఈ బస్సు యాత్రలు ఇవన్నీ కూడా కంటిన్యూస్లీ ఛాలెంజింగ్గా ఉన్నది. సో మెయిన్ యాజ్ ఎస్పీ మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఇది ఒక పక్క మ్యాన్ పవర్. వీ హ్యావ్ ఏ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్. ఉన్న మ్యాన్ పవర్తో, ఉన్న రిసోర్సెస్తో కంటిన్యూగా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటూ, ప్రాపర్ బందోబస్తులు చేసుకుంటూ, ఎక్కడ కూడా ఏది యాంటీబాడీ ఇన్సిడెంట్ జరగకుండా సక్సెస్ఫుల్గా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు అంతా కూడా చేయడం జరిగింది. సార్ మీరు 3 చేశారు, ప్రైమ్ మినిస్టర్ది, ప్రెసిడెంట్ది ప్రోగ్రామ్స్ చెప్తున్నాడు, కస్టమ్స్ దీంట్లో కూడా చేసేస్తుంటారు. అక్కడ 2 రాజకీయ పార్టీలు ప్రభావం చూపిస్తుంటాయి. ఆ 2 పార్టీలకి మీరు బ్లూ బుక్ ప్రకారం ఫాలో అయ్యారా, లేదు ఆ ఒత్తిడికి ఏమైనా మీరు? యాజ్ పర్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఇది కన్సర్న్ బ్లూ బుక్ మనం ఫాలో కాకపోయినా ఫాలో అయ్యేటట్టు కంపల్సరీ ఎస్పీజీ. దాంట్లో ఇది ఏం లేదు, ఏదో ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ కావచ్చు, యాజ్ పర్ బ్లూ బుక్ కంపల్సరీ ఫాలో కావాల్సింది. అవర్ డ్యూటీ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా బ్లూ బుక్ ప్రకారం జరుగుతున్నాయా లేవా. అండ్ టైం టు టైం ఎస్పీజీ వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తుంటారు, అవన్నీ కూడా పక్కాగా చేస్తారు. సార్ సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చింది అనుకోండి, వాళ్ళ స్టేజ్ ఎప్పటిలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారండి? 48 hours, 24 hours? అంటే ప్రాక్టికల్గా చూస్తే మనకి స్టేజు ఇవన్నీ కూడా మనకి ముందు రోజు ఆల్మోస్ట్ ముందు రోజు మేబీ అప్ టు 12 hours బ్యాక్ వరకు కూడా కొన్ని ప్రిపరేషన్స్ జరుగుతుంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పిన ఆ ప్రోగ్రాంలో నాసిన్ దీంట్లో కూడా దే యూస్ టు ఎంటైర్ నైట్ మార్నింగ్ వరకు కూడా చేస్తున్నారు. సో దే హ్యావ్ అది యాక్సెస్ ఇచ్చేసి ఇది చేస్తారు. సో బేసికల్గా ఈ D-4 అంటే మాకు ఏమంటే వేపీ వచ్చే 4 hours బిఫోర్ సెక్యూరిటీ విల్ బి టేకెన్ ఓవర్ ది ఎస్పీజీ పోలీస్ అందరం కూడా. D-4 ఉంటుందండి యాక్సెస్ కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ స్టేజ్ అవుటర్ పెరిఫెరీ అవుటర్ కార్డన్స్ అంతా కూడా మనం స్టేట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంక్లూడింగ్ ట్రాఫిక్, హెలిప్యాడ్ బందోబస్తు కానీ, ఎన్ రూట్ అన్నీ కూడా కంపల్సరీ మేజర్ స్టేట్ పోలీస్ చూసుకోవాలి. వాళ్ళ గైడెన్స్ ఉంటుంది. బై అండ్ లార్జ్ ఏంటంటే 4 hours బిఫోర్ ఎవ్రీథింగ్ స్టెరైల్గా పెట్టుకో. ఓకే సార్, పుట్టపర్తి తర్వాత ట్రాన్స్ఫర్లో పార్వతీపురం. ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ ఎలక్షన్స్ విత్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పొలిటికల్లీ సెన్సిటివ్ ఉన్న తరుణంలో ఎలక్షన్స్ కూడా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం బాగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చేసామనే సాటిస్ఫాక్షన్ అయితే మాకు. కానీ మీ పక్క జిల్లాలో ఎలక్షన్ కమిషన్ కొంతమంది ట్రాన్స్ఫర్ చేసింది, మీరు ఆ ప్రభావం మేము పడలేదు? ఉన్నదండి. సో వీఆర్ ఆల్ ఆన్ ద ఏమంటారు, వీఆర్ ఆల్ ఆన్ టెంటర్ హుక్స్. ఆల్వేస్ ఒక ఏమీ జరగకుండా చూసుకోవాలి అనే ఒక వాతావరణంలో ఎలక్షన్స్ అనేది నడిపించాను. సో ఆ విధంగా కూడా మేము డైలీ లోయర్ ర్యాంక్స్లో అంతా కూడా మానిటర్ చేసుకుంటూ ఎటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా చిన్నది ఎనీ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినా కూడా కేసు
కట్టడం, వాటి మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం, ప్రివెంటివ్ మెజర్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పీస్ఫుల్గా ఎలక్షన్ అయిపోయింది. యా నెక్స్ట్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చారు. యా ఇక్కడ రాగానే వచ్చింది పార్వతీపురం. ఒకప్పుడు నక్సల్గా ఎఫెక్ట్ ఏరియా, Yeah. ఇప్పుడైతే లేదు. Yeah. కానీ దాని స్మెల్ ఏదో కొంచెం కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. సో బేసికల్లీ పార్వతీపురం మన్యం జిల్లా మనకి చూస్తే విజయనగరం నుంచి మనకు కొంత భాగము, మరి శ్రీకాకుళం నుంచి కొంత భాగం ఈ జిల్లా ఫామ్ కావడం జరిగింది. ఈ టువర్డ్స్ మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ విజయనగరం అండ్ శ్రీకాకుళం, ఒరిస్సా బార్డర్ ఉంటుంది ఈ జిల్లాకి. సో మీరు అన్నట్టు ఒకప్పుడు ఇదంతా కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇది లెగసీ డిస్ట్రిక్ట్గా దీన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. సో లెగసీ డిస్ట్రిక్ట్ అంటే మనకి లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ఇన్సిడెంట్ మావోయిస్ట్ సంబంధించి ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఏమీ లేవు. సో అందుకని దీన్ని లెగసీ డిస్ట్రిక్ట్లో మనం పెట్టుకోవడం జరిగింది. కాకపోతే కమ్యూనిస్టు భావజాలాలు కొంత ఈ ప్రాంతంలో ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఫ్రంట్ లైన్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు కొంత యాక్టివ్గానే ఉన్నారు. ఈ ట్రైబల్ సమస్యల గురించి కానీ ఏదైనా పబ్లిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ యాక్టివ్ హియర్. బట్ నక్సల్ సంబంధించి యాక్టివిటీస్ని అయితే కూడా కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ కూడా అటువంటి యాక్టివిటీస్ అయితే ఇప్పటివరకు ఏం రిపోర్ట్ కాలేదు. బట్ మేమైతే సర్వేలెన్స్ అయితే అవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్నట్లు నాగావళి దళం మూమెంట్ ఉందంటారు ఇక్కడ? లేదు. ఈవెన్ దళాల మూమెంట్ ఈ జిల్లా నుంచి 100 కిలోమీటర్స్ అవుతలే, అటు నారాయణపూర్, రాయగడ, కోరాపుట్ సైడ్, అటు కొంచెం మల్కాన్గిరి, అటు ప్రజెన్స్ ఇటు సైడ్ లేదు. అంటే నక్సల్ మూమెంట్ లేకపోయినా ఇంకొక సమస్య కనిపిస్తుంటారు ఇక్కడ, డెవలప్మెంట్. చిన్నపిల్లలోని స్కూల్ వయసులోనే ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, అటువంటి కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతుంటాయి ఇక్కడ. అవగాహన లేక ఎగ్జాక్ట్లీ ఇటీవల కాలంలో ఒక అబ్బాయి కూడా కేసు పట్టడం తెలిసి సూసైడ్ చేసుకుంటారు. సో ఇది మనము చట్టం పరంగా చూసుకుంటే వీ హ్యావ్ ఏ పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అండ్ చిల్డ్రన్స్ సంబంధించి. సో కానీ దీంట్లో ఈ పోక్సో యాక్ట్ చూస్తే గిన మనకి ఎక్కువ ఈ టీనేజ్లో ఉన్న అమ్మాయిలు ఎలోప్ కావడం, సబ్సిక్వెంట్గా వచ్చి వాళ్ళ పేరెంట్స్ ప్రోద్బలంతో వారు కానీ జరిగింది చెప్పడం, కంప్లైంట్ ఇవ్వడం. సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మైనర్ కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం పోక్సో యాక్ట్ కింద కేసు కట్టి వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్లో కూడా కొంతమంది వాళ్ళు మైనర్స్ ఉన్నారు, కొంతమంది జస్ట్ క్రాస్డ్ దర్ మైనర్ ఏజ్ కాబట్టి మేజర్ లైక్ 18-19 ఇయర్స్ అలాంటి కేసుల్లో కొంత మేము అవేర్నెస్ మహిళా పోలీసు ద్వారా మేము డైరెక్ట్గా అండ్ ఇన్వాల్వింగ్ మహిళా పోలీస్ ప్రతి స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా అది చెప్పడం జరుగుతుంది. సో పోక్సో యాక్ట్ కట్టడం వల్ల ఒకటి, సో అంటే అమ్మాయి ఫ్యామిలీకి కానీ వాళ్ళకు అమ్మాయికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఒక లైఫ్లో ఒక ఇన్సిడెంట్ లాగా, ఒక షాక్ లాగా వాళ్ళు చూస్తాం. అబ్బాయి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. తెలిసి తెలియని వయసులో ఇది ఇవి మైనారిటీ తిరగముందు వీళ్ళు ఇటువంటి చర్యలకు దిగడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వారి యొక్క ఫ్యామిలీ డిస్టర్బ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము క్రియేట్ చేస్తున్నాం. మొన్న ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడండి, ఆ కేస్ స్టడీ చెప్పండి. అది బాధాకరం అండి. సూసైడ్ యాక్చువల్గా అంటే ఇప్పుడు చనిపోయినాడు కాబట్టి డీటెయిల్గా బ్రాడ్గా చెప్పగలను. సో ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఒక 10th క్లాస్ అమ్మాయి, 14 ఇయర్స్ ఉన్న అమ్మాయి, అదే ఊరికి చెందిన అమ్మాయితో అదే బెదిరించి కొంత హ్యాడ్ ఏ సెక్సువల్ కాంటాక్ట్ అమ్మాయితో పలుమార్లు ఇతను సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం జరిగింది. సో థ్రెటన్ చేసి కొంత ఇంటిమేట్ అమ్మాయి యొక్క ప్రైవసీ వీడియోస్ కూడా ఫొటోస్ తీసి షేర్ చేశాడు అనేసి
షేర్ చేసి మళ్ళీ దాని మీద బెదిరించి ఈ హ్యాడ్ ఏ సెక్సువల్ ఇంటర్కోర్స్. సో అది వాళ్ళ ఇంట్లో ఆ విషయం ముందు వాళ్ళ ఇంట్లో తెలిసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా అబ్బాయికి తెలిసి ప్యానిక్ అయిపోయి అంటే సో సో దీంట్లో మల్టిపుల్ ఇష్యూస్ మీరు అన్నట్టు ప్రేమించడము కరెక్ట్గానే ఉండొచ్చు, కానీ దీంట్లో కొన్ని రీసెంట్ సంఘటనలు మనం స్టేట్లో కూడా చూసుకుంటే కొంత ఏం జరుగుతుందంటే అదే రైట్ లాగా భావించి దాన్ని ఇష్టం వచ్చినట్టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలు తీయడము లేకపోతే బెదిరించడము. సో ఇవన్నీ కొంచెం వైలెంట్ పార్ట్లోకి వెళ్ళిపోతున్నారు. సో అది అదర్వైజ్ చట్టం ఏమని చెప్తుందంటే మైనర్ గాల్ని తెలిసి చేసినా తెలియక చేసినా యాజ్ పర్ లా అమ్మ ఇష్టపడినా కేసే కదా, కేసే. సో దట్ వీ హ్యావ్ టు గో యాజ్ పర్ లా. దెన్ తెలిసాక అప్పటికి ఆ భయం లేకుండా ఆ చట్టం గురించి తెలియకనో మరి లేక ఎవరు ఏమన్నారనే ఫీలింగ్లోనూ ఇవన్నీ చేయడం లేదు. దెన్ వన్స్ సడన్లీ లైఫ్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయి దానికి భయపడి ప్యానిక్ అయిపోయి దాన్ని కమిటింగ్ సూసైడ్స్ కొంతమంది రీసెంట్ ఇన్సిడెంట్లో మంది అలాంటివి జరిగాయి. కొంతమంది హీనియస్ అప్ టు మర్డర్స్ వరకు కూడా జరగడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో బేసికల్గా అవగాహన అనేది దీంట్లో ముఖ్యం. సో క్రియేటింగ్ అవేర్నెస్ దీని మీద కంటిన్యూగా మేము పోక్సో సంబంధించి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ సంబంధించి సైబర్ క్రైమ్స్ విచ్ ఈజ్ అనదర్ అప్కమింగ్ క్రైమ్ మేజర్ క్రైమ్ రాబోతుంది. సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మేము కంటిన్యూస్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ జిల్లాలో ముఖ్యంగా కొంత ఈ ఎన్డీపీఎస్ ట్రాన్స్పోర్టేషన్ అవి జరుగుతుంది. ప్లస్ ఎవరు కూడా గాంజా అండ్ ఈ డ్రగ్స్ బారిన పడకుండా కూడా పిల్లలు కాలేజెస్లో ఈ 3 ప్రోగ్రామ్స్ నేను ప్రయారిటీగా తీసుకొని కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఇంకా లాస్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ అనేది ఇక్కడ అవగాహన లేని వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. చదువుకున్న వాళ్ళే ఉన్నారు కానీ అవగాహన లేదు. వాళ్ళని ఎలా మరి మీరు మోటివేషన్ తీసుకొస్తారు? సో ట్రాఫిక్ అనేది మనం చూసుకుంటే ఇది మీరు అన్నట్టు అవగాహన లేక కొంతమంది ఉంటే అవగాహన ఉండి కూడా అది పాటించడానికి బద్ధకం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ సైడ్ వెళ్ళాలి, యూటర్న్ చేసుకోవడానికి బద్ధకం, కొద్దిగా ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోవడానికి బద్ధకం, రాంగ్ రూట్లో కొద్దిగా దూరమే కదా రాంగ్ రూట్లో వెళ్దాం. సో అది అవగాహన లేదా అంటే ఉంది. అండ్ హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ యాక్సిడెంట్స్ మనం చూస్తే చాలామంది ప్రాణాలు కోల్పోవడం సీరియస్. ఈవెన్ మా మెన్ కూడా అన్ఫార్చునేట్లీ. సో అందరికీ కూడా ముందు పోలీసు వాళ్ళు మనం పెట్టుకోవాలనేసి కూడా మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవాలంటే బద్ధకం, షార్ట్ కట్ తీసుకోవాలనేది. సో ఇవి ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ ఈజ్ వన్ పార్ట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ అనదర్ పార్ట్. సో ఇది ట్రాఫిక్ సంబంధించిన యాక్సిడెంట్ సంబంధించి చూస్తే ఇవి ఒక ఎత్తు అయితే కొంత రోడ్స్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ వల్ల కూడా కొంత రోడ్ స్పేస్ పెరగట్లేదు. అది బీయింగ్ ఆన్సెట్ స్లోలీ ఇస్ ఎ ఛాలెంజింగ్ థింగ్. అండ్ నెంబర్ ఆఫ్ బైక్స్ కానీ కమ్యూటర్స్ కానీ ఎక్కువ కావడం. అండ్ రోడ్స్ మళ్ళీ మీరు అంటున్నారు రోడ్స్ వేస్తుంటే స్పీడ్ పెరుగుతుంది. లాట్ ఆఫ్ హైవేస్ వస్తున్నాయి, స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ ఆ స్పీడ్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ మనము స్పీడ్ బ్రేకర్లు వేస్తే అదొక యాక్సిడెంట్ అవుతుంది. సో వీ స్టార్టెడ్ రంబుల్ స్ట్రిప్స్ వేయాలి. రంబుల్ స్ట్రిప్స్ అన్ని వేసుకుంటూ పోతే స్లో అవుతాడు అనేది. ఈ స్పీడ్ గన్స్, స్పీడ్ లిమిట్, ఇట్స్ ఆల్ కంటిన్యూస్ ఛాలెంజ్ పోలీస్కి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ కంటిన్యూస్ ఛాలెంజ్. సార్ ఫైనల్గా చెప్పండి, పార్వతీపురం జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లా 3 ప్రధానమైన ఇష్యూస్ ఇందాక చెప్పినట్టు. ఒకటి ఈ గాంజా ఒరిస్సా నుంచి కొంత ట్రాన్స్పోర్టేషన్ అది జరుగుతుంది. సో దానికి మేము 24/7 చెక్ పోస్టులు పెట్టి అది వాటి మీద దృష్టి పెట్టాం, కంట్రోల్ చేస్తున్నాం. అండ్ ఐడి లిక్కర్ కొంత ఇది ఉన్నది, ఈ ఒరిస్సా బార్డర్ నుంచి ట్రాన్స్పోర్ట్ కావడము, ఇక్కడ కొంత ఇది చేయడం, దాని మీద కూడా అది కంటిన్యూగా
అదంతా కూడా లేకుండా చేసేది ఒక గోల్ పెట్టుకున్నాము. దెన్ ది అప్కమింగ్ న్యూ ఏజ్ క్రైమ్స్, సైబర్ క్రైమ్ కానీ, సైబర్ క్రైమ్లో అగైన్ చీటింగ్, ఇది ఇన్బిల్ట్ అదంతా కూడా చీటింగ్. బట్ మీడియా ఈజ్ సైబర్. సో దీంట్లో కంటిన్యూస్ అవేర్నెస్ లేకుండా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అవేర్నెస్ అనేది ఎంతోమంది డైలీ ఆల్మోస్ట్ వీక్లీ ఒక 3-4 కంప్లైంట్లు వస్తుంటాయి. సో అదొక ప్రయారిటీ తీసుకున్నాము. అండ్ మీరు అన్నట్టు దిస్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, పోక్సో చట్టం మీద, అండ్ ఈ టీనేజ్లో ఇలాంటివి చేయడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్. సో ఎందుకంటే ఇది సమాజంలో ఆ యంగ్ జనరేషన్ దీనిలో ఇన్వాల్వ్ కావడం వల్ల చాలా ఎఫెక్ట్. ఒకటి డ్రగ్స్ అడిక్షన్, ఈ సైబర్ క్రైమ్, అండ్ ఇల్సిట్ లిక్కర్, అండ్ పోక్సో, ఈ 4 ప్రయారిటీగా పెట్టుకొని సో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు వీటి నుంచి కాపాడాలనేది మా గోల్ అండి. సార్, పోలీస్ వైపు నుంచి మీరు చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ప్రజల వైపు నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలి? సో ప్రజలు బై అండ్ లార్జ్ కూడా ఈ జిల్లాలో పీస్ఫుల్గానే ఉన్న ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్. సో ప్రజల నుంచి బేసికల్గా ఏంటంటే కొంచెం బాగా అవేర్నెస్ పొంది అటెంటివ్గా ఉండాలి ఈ చీటింగ్స్ అండ్ సైబర్ క్రైమ్కి సంబంధించి అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అదర్వైజ్ చెప్తే వింటున్నాం, అట్లా ఇష్యూస్ ఏమి లేవు పబ్లిక్ నుంచి, మనకేం ఇష్యూస్ లేవు. ప్రజలు పోలీసులు ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులు వస్తారని కాకుండా ముందు మీరు చట్టంపై అవగాహన కల్పించుకోవాలంటున్నారు పార్వతీపురం ఎస్పీ గారు. ఆయన చెప్తున్నట్లుగా ముఖ్యంగా చిన్నపిల్లలప్పుడే ప్రేమించుకోవడం, తర్వాత జరిగిన క్రైమ్కి ఖచ్చితంగా కేసులు ఉంటాయి, జైలుకి వెళ్లాల్సిందే. అది తెలుసుకోవాలంటే ముందు చట్టంపై అవగాహన కల్పించుకుంటే ఇటువంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా గంజా విషయంలో కూడా చాలా సీరియస్గా ఉక్కుపాదం మోపుతా అంటున్నారు మన్యం జిల్లా ఎస్పీ గారు. ఇది మన్యం జిల్లా ఎస్పీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.